శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున డిసెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా తెలుసుకుందామా. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అలాగే అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు పురుషులకు ఈ మాసం బాగుంది. గత 2 నెలలుగా కొన్ని ఇబ్బందులు పడ్డారండి వృశ్చిక రాశి వారు, కానీ ఇప్పుడు పర్వాలేదు. గ్రహ సంచారం బాగుంది, యోగదాయకం ఉంది, కుటుంబ శక్తిత బాగుంది, భార్య భర్తల మధ్య మంచి శక్తిత ప్రేమనురాగాలు ఉంటాయి, మీ సంతానం బాగుంటుంది. అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు ఈ మాసం లభిస్తుంది. పాత మిత్రులు కలుసుకుంటారు. కొత్త వారితో జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహాయ సహకారాలు, ప్రేమ అభిమానాలు పొందుతారు మీరు ఈ మాసము మీ రక్త సంబంధికులతో. ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త ఉండాలమ్మా. ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలమ్మా. అలాగే ప్రయాణ విషయంలో జాగ్రత్త ఉండాలి. దూర ప్రయాణం చేసేటప్పుడు కానీ ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. భగవన్నామస్మరణ చేసి బయలుదేరండి, అంతే, ఏం పర్వాలేదు. ఇకపోతే భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు, కొత్త కొత్త ప్రణాళికలు, నూతన వ్యవహారాలకి శ్రీకారం చుడతారు. శత్రు జయం, కార్యసిద్ధి, సంకల్ప సిద్ధి, మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారమ్మా. మీరు ఎప్పటి నుండో ఎదురు చూసే ఒక వ్యవహారం కూడా అవుతుంది. మీరు ఎప్పటి నుంచో ఒక వ్యవహారం అనుకుంటున్నారు, అది కూడా పని జరుగుతుంది. అలాగే కోర్టు కేసు ఉన్నవారు కూడా ఈ మాసం మీకు తీర్పు అనుకూలంగా వస్తుంది మీకు తీర్పు. అలాగే పెండింగ్లో ఉన్న కేసులన్నీ కూడా, మీకు పెండింగ్లో ఉన్న వ్యవహారాలన్నీ కూడా పూర్తవుతాయి. అలాగే గృహ నిర్మాణం చేపడతారు. మీరు ఇదివరకు చేపట్టి కొన్ని పరిస్థితుల కారణంగా ఆగిపోతే మరలాది ప్రారంభిస్తారు. వాహన యోగం కనిపిస్తుంది. పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొనడం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది. అలాగే శుభకార్యాలకు హాజరవుతారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు. కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయమ్మా, మంచిది. ఇకపోతే ఈ మాసం మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు, అడుగు ముందుకేస్తారు, చాలా మనోనిబ్బరంగా ఉంటారు, మనోధైర్యంగా ఉంటారు. అలాగే ఉండాలి మీరు. అలా ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు. అలాగే ప్రయత్నాలు కూడా గట్టి ప్రయత్నం చేయండి. ఒకసారి ప్రయత్నం చేసాం గురుగారు అవ్వలేదని కాదు, ఒకసారి ప్రయత్నం చేసి అవ్వకపోతే మళ్ళా రెండోసారి చేయండి, మూడోసారి చేయండి. ప్రయత్నాలు ఎప్పుడు కూడా మానకూడదు. మన పరిస్థితి అలాగుంది, గ్రహచారం బాగోలేదని ఎప్పుడు కూడా అలాంటి మాటలు అనకుండా మన ప్రయత్నం చెయ్యాలా. అప్పుడు భగవంతుడి యొక్క ఆశీస్సు లభిస్తుంది. అంతేగాని బాగోలేదు కదని ఇంట్లో కూర్చుంటే మనకి ఏ పని ముందుకు వెళ్ళదు. దయచేసి గమనించండి. అలాగే దీంట్లో కొంతమంది బద్ధకస్తులు కూడా ఉన్నారండి. ఆ బద్ధకస్తులు కూడా భద్రంగా విడనాడి ప్రయత్నం చేస్తే మీరు సక్సెస్ అవుతారు. ఇకపోతే వృత్తిపరంగా బాగుందండి. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే వృత్తిలో రాణిస్తారు, మంచి రాణి ఉంటుంది, మీ స్కిల్ బయటపడుతుంది, మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి, మీకు బాగుంది. ఇకపోతే రియల్ ఎస్టేట్ వరకు బాగుంది, మోటార్ వీల్ వరకు బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది, ప్రైవేట్ కార్నర్స్కి బాగుంది. అలాగే రాజకీయ నాయకులకి బాగుందండి ఈ మాసం. కాకపోతే ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ప్రయాణ విషయంలో జాగ్రత్త. మీకు శత్రువులు ఉంటారు, ప్రజల్లో మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంటారని మీకు సన్మానాలు కూడా జరుగుతాయి. ఇకపోతే సినిమా, టీవీ, కళారంగం ఉన్న వారికి మంచి సువర్ణ అవకాశాలు వస్తాయండి, అందులో సందేహం లేదు. దాన్ని సద్వినియోగం చేసుకోండి. అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. అలాగే కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు. జాయింట్ వ్యాపారస్తులు కూడా బాగుందండి. చదువుకుని విద్యార్థులు కూడా బాగుంది, చక్కగా చదువుతారు. ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులు కూడా బాగుందండి. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. అలాగే స్థల మార్పు కనిపిస్తుంది, గృహ మార్పు కనిపిస్తుంది. ఇక వివాహం కానీ అమ్మాయిల అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు. అలాగే విదేశాలకు వెళ్ళేవారు ఎవరైనా ఉంటే, చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళేవారు ఎవరైనా ఉంటే ప్రయత్నం చేసుకోండి. మీ ప్రయత్నాలు కొనసాగుతాయి. ఇకపోతే ఈ వృశ్చిక రాశి వారికి నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేసుకొని మీకు మంచి జరుగుతుంది. అది ఏమిటి అంటే, మంగళవారం నియమాలు పాటించుకోండి. ఒక మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించుకోండి. వీలైతే వడమాల కూడా సమర్పించండి.
ఆంజనేయ స్వామికి 5 ప్రదర్శన చేయండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకం చదువుకోండి లేదా వినండి. ఒక మంగళవారం కందులు, ఎర్రటి కందులు మూట కట్టి, ఎర్రటి వస్త్రాలు మూట కట్టి అయ్యగారికి దానం చేయండి. ప్రతిరోజు కూడా లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాలు చదువుకోండి. ఒకసారి శివాలయాల అభిషేకం చేయించుకోండి. అలాగే పౌర్ణమి రోజున చండీ హోమం చేస్తారు ప్రతి అమ్మవారి గుడిలో కూడా. చండీ హోమం చేయించుకోండి. దానివల్ల ఏంటంటే సకల శత్రు రోగ రుణ బాధలు ఉన్నవారు బయటపడతారు. ఇక మూగజీవులకు ఆహారం పెట్టండి. భిక్షగాలు దొరికితే భిక్షగాలు ఏమైనా ఆహారం పెట్టి ధనాన్ని ఇవ్వండి. అంతే. ఇలా చేసుకోవడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. ధైర్యంగా ఉండండి, మనోదిబ్బరంగా ఉండండి, మీకు మంచి జరుగుతుంది. మీరు సక్సెస్ అవుతారు. సర్వేనా సుగుణమవుతూ శుభమవుతూ స్వస్తి.